ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. థ్యాంక్ యూ సార్. మహేష్, మీటింగ్కి వెళ్దామా? ఆనంది, మిగతావన్నీ నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసే. అలాగే సార్. అంతా ఇదిగో ఈ నందగాడి వల్లే. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఏ అక్క, ఎందుకలా అంటున్నావు? ఆ రోజుల్లో మేమందరము ఆ కర్ణాకర్కి భయపడి మెటీరియల్ని భుజం మీద మోస్తూ కష్టపడేవాళ్ళం. అలా 2 సంవత్సరాలు కష్టపడిన తర్వాతే కర్ణాకర్ ఈ మిషన్ ఎక్కనిచ్చాడు. ఇన్ని రోజులు నువ్వు కష్టపడ్డావు. నీ కష్టం చూసి నందా సార్, అశ్విన్ ఈ ట్రాలీ ఇప్పించారు. మా రోజుల్లో మాపై జారి పడిన వాళ్లే లేరు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఇలానే నీ కష్టాలన్నీ ఒక్కొక్కటిగా తీరిపోతాయి ఆనంది. ఈ కుట్టు మిషన్ మీద కూర్చునే రోజు కూడా వస్తుంది. అలాంటి రోజు నా జీవితంలో వస్తుందంటావా? ఎందుకు ఆనంది ఫీల్ అవుతావు? ఇన్ని రోజులంటే ఆ కర్ణాకర్ ఆడిందే ఆట, పాడిందే పాట. కానీ ఇప్పుడు ఆ ఆటలు చెల్లవు. ఎందుకంటే అశ్విన్ అన్నయ్యతో పాటు నందు సార్ కూడా నీకు సపోర్ట్గా వచ్చారు. వాళ్లతో పాటు మహేష్ సార్ సపోర్ట్ కూడా నీకుంది. ఇంతమంది సపోర్ట్ నీకుంది. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? అంతా మంచే జరుగుతుంది. అంతా మంచి జరిగితే సంతోషమే కదా. అయ్యో, చూసుకోలేదు సార్. నన్ను క్షమించండి సార్. పర్వాలేదానంది, నాకేం పెద్ద దెబ్బ తగలేదు. ఏమనుకోకండి సార్. కంగారు పడకానంది, నాకేం కాలేదు. నేనేమనుకోలే. ట్రాలీ వచ్చాక ఎలా ఉంది నీ పని? నా పని చాలా తేలిగ్గా ఉంది సార్. ఈ బండి కూడా భలేగా ఉంది. ఎంత బరువు వేసినా తేలిగ్గా వెళ్ళిపోతుంది. ఇంతకు ముందు బట్టల మూటల్ని భుజాన వేసుకుని మోసుకుంటూ తిరిగేదాన్ని. అందరికీ బట్టలనివ్వటానికి చాలా సమయం పట్టేది. ఇప్పుడైతే అలా చిటికెలో మూటలు వేసుకుని మెరుపు తీగలా వెళ్ళి అందరికీ ఇచ్చేసి వస్తున్నాను. ఇప్పుడు నా పని ఎంత సులభమైపోయిందంటే అంత సులభమైపోయింది. ఇదంతా మీ వల్లే సార్. నేను మీకు చాలా రుణపడి ఉంటాను. ఏంటానంది, రుణపడి ఉంటాను అని అంత పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు? నన్ను బయటవన్నీ ఎందుకు చేస్తున్నావు? నేనిక్కడికి వచ్చినప్పుడు నాతో ఎవరు మాట్లాడకపోయినా సరే నువ్వే మొదటొచ్చి నాతో మాట్లాడావు. నాకు సపోర్ట్గా ఉన్నావు. అప్పటినుంచి నువ్వు నా మనిషివి అనుకున్నాను. అరే, ఇక నా మనిషి కష్టపడుతుందంటే నేను చూస్తూ ఉండలేకపోయాను. అందుకే నిన్ను సపోర్ట్ చేస్తూ నా వల్ల అయ్యే పని చేశానంతే. నేను ఈ కంపెనీకి రాగానే నిన్ను కావాలని కొంతమంది టార్గెట్ చేశారని గుర్తించాను. అప్పుడు నేను నీ దగ్గరకొచ్చి హెల్ప్ చేస్తానని చెప్తే నువ్వు ఒప్పుకోవు కదా. అందుకే నా అంతటి నేనే నిర్ణయం తీసుకుని ఆ కరుణాకర్ సార్ వద్దని చెప్తున్నా మహేష్ సార్కి చెప్పి ఈ ట్రాలీ తెప్పించాను. ఇప్పుడు నీ కష్టం తగ్గిపోయింది కదా. ఆ తృప్తి చాలు నాకు. నీకిదైతే చాలా యూజ్ అవుతోంది కదా. నా ఒక్కదానికే కాదు సార్, అందరికీ ఈ బండి చాలా బాగా ఉపయోగపడుతుంది. అశ్విన్ లాగా, మహేష్ సారు, రాజశేఖర్ సార్ లాగా మీరు మా వర్కర్స్ వైపు ఉండటం చాలా సంతోషంగా, ధైర్యంగా ఉంది. ఎక్కడో ఊరు నుంచి వచ్చిన నాలాంటి దానికి ఇంత ధైర్యాన్నిచ్చే మీలాంటి వాళ్ళు ఉండటం నిజంగా నా అదృష్టం సార్. ఈ సిటీకి వచ్చినప్పుడు
నాకు తారసపడిన గొప్ప మనుషుల్లో మీరు ఒకరు. నువ్వు మరీ ఎక్కువ పొగడేస్తున్నావు ఆనంది. ఇప్పుడు దీనికే ఇలా అంటుంటే ముందు ముందు ఇంకా చాలా మార్పులు జరుగుతాయి, చాలా సర్ప్రైజులుంటాయి. అవన్నీ చూసిన తర్వాత నువ్వు పొగిడినా అర్థం ఉంటుంది. మార్పులా? ఏంటి సార్ అవి? అవన్నీ చెప్పను, చేసి చూపిస్తాను. హ? ఏదో చేసేస్తానంటున్నారు. ఏం చేస్తాడో ఏంటో. బావా, లంచ్ బెల్ మోగింది, పద లంచ్కి వెళ్దాం. ఒక్క నిమిషం రా, ఆ గోడౌన్ డోర్ ఓపెన్ చేసి ఉంది, క్లోజ్ చేసి వస్తాను. స్టాక్ రూమ్ లో ఏమన్నా గోల్డ్ డైమండ్స్ ఉన్నాయంట్రా బావా? క్లాత్ పీస్ లాగా ఉన్నాయి, అవి ఎక్కడికి పోలే, పద లంచ్కి వెళ్దాం. రేయ్, నాకు ఆ గోడౌన్ మెయింటైన్ చేస్తున్నందుకే శాలరీ ఇస్తున్నారా. నీకులాగా బాధ్యత తెలియకుండా పనిచేయడం నాకు తెలీదు. ఏమన్నావురా? నాకు బాధ్యత లేదా? ఉంటే ఆ గోడౌన్ని అంత తేలిగ్గా మాట్లాడురా. రేయ్, గోడౌన్లో ఫ్యాబ్రిక్కే మన కంపెనీ ఇన్వెస్ట్మెంట్ అని తెలుసుకోరా. నేను గోడౌన్ మూసేసి వస్తా, అప్పటి వరకు మూసుకుని ఇక్కడ వెయిట్ చేయి. రాను రాను నేను వీడికి బాగా లోకు అయిపోయాను. జయంతితో మాట్లాడి వీడికి కంట్రోల్లో పెట్టాలి. అబ్బా, ఆకలి దంచేస్తుంది. అమ్మడివే కలలను దాచే నా కన్ను నీవే, నిజమైపోవే నావన్నీ నీవే. దేవతలున్న చోట వాతావరణం వేరేలా ఉంటుందంటారు. అది నిజమే. నువ్వు దేవతలా ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఈ గోడౌన్ మొత్తం చల్లగా మారిపోయింది. నిద్ర కూడా అందంగా నిద్రపోయే నిన్ను ఇలా చూసే అవకాశం మళ్ళీ రావడం నా అదృష్టం. దేవతలకి చెమట్లు పట్టడం ఏంటి? నా దేవతకి చెమట్లు పడుతూ ఉంటే నేనెలా చూస్తూ ఊరుకుంటా? ఆనంది, నీకు చెమట చుక్క కాదు, కన్నీటి బొట్టు కూడా రాకుండా చూస్తా.